హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజైతే చింతాకు తెచ్చారండి. మొన్న సంతలో మా వారు శనివారం రోజు రేణిగుంటలో ప్రతి శనివారం సంత జరుగుతుందండి. అక్కడ అన్ని వెజిటబుల్స్, ఎండు చేపలు అన్నీ కూడా అన్ని వెరైటీస్ కూరగాయలు మనకి అక్కడ దొరుకుతూ ఉంటాయి. తక్కువ రేట్లు కూడా దొరుకుతూ ఉంటాయని మనం మాట్లాడుకున్నాం కదండి ఇంతకుముందు వీడియోలో. అలా చింతాకు దొరికితే తీసుకొచ్చారండి. ఒక్కొక్క చిన్ని కుప్పలు 10 రూపాయలు అనేసి అలా 2 కుప్పలు తీసుకొచ్చారు. కుప్పలు అంటే అంతంత ఒక చిన్న సైజు యాపిల్ అంత పెడతారండి. ఆ ఉడ్డలుగా పెడతారు. అవి 2 తీసుకొచ్చారు. అది పప్పు వేసి చేస్తున్నానండి. పచ్చిమిర్చి, కందిపప్పు, చింతాకు వేశాను. టమోటా పెద్దది ఒక టమోటా వేసానండి. సరిపడినంత కారం వేసాను. పులుపు కదా, కొంచెం కారం ఎక్కువే పడుతుందండి. కొద్దిగా పసుపు వేసానండి. ఇందులో చింతపండు వేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ చింతాకు పుల్లగా ఉంటుంది. అలాగే టమోటో కూడా వేసాను కదండి. ఇది 2-3 సార్లు కడుక్కోవాలి. ఆకు ఎక్కడ తుంపారో ఏమో కదా, శుభ్రంగా కడిగి బాగా పిండేసి పప్పులో పెట్టుకోవాలండి. ఇదైతే లేతగా మీడియంగా ఉందండి. మరీ లేతగా లేదు, అలాగని మరీ ముదురుగా లేదు. చాలా టేస్ట్గా వచ్చిందండి పప్పు అయితే. ఇదిగోండి ఇలా చేశాను పప్పు. చాలా కమ్మగా ఉందండి. వేడి వేడి రైస్లోకి వడ్డించుకొని తింటే చాలా బాగుంటుందండి. అలాగే విటమిన్స్ కూడా బాగుంటాయి కదా ఆకుకూరల్లో. మరి చింతాకు మనకు రేర్గా దొరుకుతుంది కాబట్టి తప్పకుండా తీసుకోవాలండి. ఆకుకూరలు అన్నీ తినడం ఆరోగ్యానికి మంచిది కదా. ఇక్కడైతే చూడండి ద్రాక్ష మొక్క, ఈ తీగ సంపంగి మొక్క పక్కన గ్రో బ్యాగుల్లో పెట్టాను, అంటే తొట్టిల్లో పెట్టానండి. అవైతే ఎండిపోయింది. ద్రాక్ష తీగ డౌట్గా ఉందండి నాకు, ఎండిపోయింది చూడండి. ఆకులంతా ఎండిపోయినాయి. ఇంతకుముందు కూడా అలాగే ఉంటే ఇగురులు వచ్చింది. మరి ఇప్పుడు ఈసారి అయితే సిమెంట్ పని చేశారు కదండి, దానివల్ల ఎండిపోయిందో ఏమో డౌట్గా ఉంది. అడుగు వరకు వెళ్ళినట్టుంది సిమెంట్. ఇది వాళ్ళ పని పూర్తయిపోయినాక ఈ చెట్లన్నీ ఉన్నప్పుడు పోయినాయి, మరియు మిగిలినటివి కూడా పోతున్నాయండి. పని జరిగిన తర్వాత అయిపోయినాక కూడా కొన్ని చనిపోతున్నాయండి. అది నీళ్లు పోసే కొద్దీ అడుగుకి వెళ్తున్నట్టుంది సిమెంట్. పైదంతా తీసేసి పోసినా కానీ. ఇదిగోండి క్లైమేట్ చూడండి. నిన్న సాయంకాలం అంటే ఈరోజు సాయంకాలము ఇది క్లైమేట్ చూడండి ఎలా ఉందో. 5 గంటలండి. మబ్బులు చూడండి ఎలా ఉన్నాయి. నల్లటి కారు మేఘాలు కమ్మేసిందండి. పైకి ఎక్కేసరికి నేను చెట్లకు నీళ్లు పడదామనేసి ఎక్కాను. ఇలా చూడండి ఎలా ఉందో వాతావరణము. మబ్బులు కొండపైన అయితే వర్షం పడుతూ ఉన్నట్టు నల్లటి మబ్బులు కమ్మేసి ఉన్నాయి. ఇటువైపు అయితే అంటే నెల్లూరు అటు సైడ్ వెళ్ళే దగ్గర అయితే మబ్బులు ఇలా ఉన్నాయండి. వాతావరణం అయితే బాగా మబ్బు పట్టేసినట్టుగా అయిపోతుంది. మధ్యాహ్నం వరకు ఎండ, మధ్యాహ్నం పైనుంచి ఇలా మబ్బులు పట్టేసినట్టు ఉంటుందండి. ఒక్కరోజేమో వర్షం పడింది అంతే, మళ్ళీ వర్షమే లేదండి. తిరుపతిలో అయితే అప్పుడప్పుడు పడుతూ ఉందంట వర్షము. గంగ జాతర జరుగుతుందండి, గంగమ్మ వారి జాతర. అందుకని వర్షం అయితే తప్పకుండా తిరుపతిలో జాతర జరిగినప్పుడంతా కూడా చుట్టుపక్కల విలేజ్లో వర్షం పడడం మామూలేనండి. అమ్మవారి మహత్యం అనుకుంటాను. ఇలా చూడండి ఎలా ఉందో క్లైమేట్. అప్పటికప్పుడే మబ్బులు వేసుకొని కనపడిందా, 2 నిమిషాల్లో మళ్ళీ ఎండ వచ్చింది చూడండి. ఎంత ఎండ వచ్చిందో చూడండి. అప్పటికప్పుడే ఎండ, అప్పటికప్పుడే మబ్బులు చుట్టుకున్నట్లు వాతావరణం ఇలా ఉంటుంది. మరి మనకైతే మధ్యాహ్నం వరకు అస్సలు బయట అడుగు పెట్టలేని ఎండ సెగలండి. అంతా వస్తుంది. మధ్యాహ్నం పైన మబ్బులు వేసుకోవడము, ఇలా ఎండ రావడము, ఒక్కొక్కటి ఎక్కడో ఒక దగ్గర ఒక్కొక్క చినుకు పడడము, అలా ఆగిపోవడం జరుగుతుంది. పక్షులు అయితే చూడండి ఎంత బాగా ఎదురు బిల్డింగ్ పైన కూర్చొని ఉన్నాయి చూడండి పక్షులు. ఇవంతా కూడా మన ప్రకృతిని చూస్తూ ఉంటే చాలా మనసుకు ప్రశాంతంగా కూడా ఉంటుంది కదండి. మేఘాలు చూడండి ఎలా ఉన్నాయో, చాలా అందంగా ఉంది కదా దృశ్యము. ఎండకి లైటింగ్కి అలా చూస్తూ ఉంటే మబ్బులు చిన్న తునకల్లాగా కదిలిపోతూ ఉన్నట్టుంది కదా. నచ్చితే ఒక లైక్ ప్లీజ్.